సినిమా సూపర్ గా ఉంది భయ్య 2000 కోట్లు పక్క మళ్ళీ నేషనల్ అవార్డు వస్తుంది అల్లు అర్జున్ కి ఎందుకంటే చాలా బాగుంది యాక్టింగ్ బాగుంది మళ్ళీ నేషనల్ అవార్డు పక్క అల్లు అర్జున్ కి లాగ్ లేదా సినిమా లాగ్ ఏం లేదు 3 గంటల 20 నిమిషాల సినిమా ఎక్కడ లాగ్ అసలు టైం 3 గంటల సినిమా అయినా 2 గంటల సినిమాలో ఉంది టైం తెలియట్లేదు అసలు ఎక్కడ మొత్తం హైలైట్స్ మొత్తం రూలింగ్ కదా పుష్ప రూల్ కథ ఎలా ఎదిగాడు దాని పవర్ ఏంటి పుష్ప పవర్ ఏంటి అనేది చూపిస్తారు పుష్ప పవర్ అనేది ఇప్పుడు చూస్తారు ఈ మూవీలో నెక్స్ట్ స్క్రీన్ మీద చూడండి మొత్తం రివీల్ చేయకూడదు ప్రస్తుతానికి అయితే 2000 కోట్ల పక్క నేషనల్ అవార్డు మళ్ళీ మన తెలుగు వాళ్ళకి రెండోసారి ఈ 2024 లో మళ్ళీ నేషనల్ అవార్డు వస్తుంది అల్లు అర్జున్ మళ్ళీ అర్జున్ వస్తుంది మొత్తం ఇంకా ప్రతిదీ హైలైట్ భయ్య ఇంకా ఇదే అదే అని ఏం లేదు A to Z పార్ట్ 3 ఉంది పుష్ప 3 ద ర్యాంపేజ్ అంత ఏం ఉండదు వేరే లెవెల్ అంతే ప్రతి సీన్ పుష్ప ఎంట్రీ సీన్ నుంచి ఏదైనా కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఆయన డైలాగ్స్ రైటింగ్ కానీ ప్రతిదీ కొత్త ర్యాంపేజ్ అంతే పుష్ప 3కి ఫైట్స్ ఎలా అనిపించింది ఫైట్స్ ఎలా అనిపిస్తాయంటే అది ఎక్స్పీరియన్స్ చేయాలా బ్రో ప్రతిదీ వేరే లెవెల్ ఉన్నాయి అంతే 3 గంటల 20 నిమిషాల సినిమా ఎక్కడ మీకు లాగ్ అనిపించలేదా ల్యాగ్ మీకు అదే మీరు చూస్తే మీరు చెప్పండి అంతే మేము కాదు యాజ్ ఏ ఆడియన్గా యాజ్ ఏ ఫ్యాన్గా ఏదైనా కానీ మేము ఏం బాగుంది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్తాం మీరు కూడా చూసి మీరు రివ్యూ చెప్పండి మాకు చెప్పండి మేము అదే కోరుకుంటా ఉంది ఫ్యాన్ బాగుంది అని అంటే అన్ని రికార్డులు బదలు కొట్టేస్తాడా అన్ని రికార్డులు బాహుబలి 2ని ఎవరో బదలు కొట్టలేదు దాన్ని ఫస్ట్ డే రికార్డ్స్ చూసుకోండి ప్రీమియర్స్ ఫస్ట్ డే రికార్డ్స్ ఈజీగా 300 to 400 crores ఈజీగా క్రాస్ చేస్తుంది అదొక్కటి అది క్రాస్ చేసిందంటే మిగతా ఏం క్రాస్ చేస్తుందో మీరే అంచనాలకి అంటే ఈ ఎవరికైనా చూసుకుంటా ఉన్నాం ఎవరికైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ